సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ సెంటిమెంట్ ప్లేస్ అయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లికి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ వెళ్లనున్నారు. నాడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఇంద్రవెల్లిలో తొలి భారీ బహిరంగ సభ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆదిలాబాద్ టూర్ రేవంత్ కు సెంటిమెంట్ గా కలిసొచ్చింది. అప్పటి నుండి ఏదైనా మంచి కార్యం ప్రారంభించే ముందు రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి నుండే మొదలు పెడుతున్నాడు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాతో కాంగ్రెస్ పార్టీ దశ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఇదే క్రమంలో త్వరలో లోక్సభ ఎన్నికలు వస్తుండటంతో ఇదే సెంటిమెంట్ తో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఇంద్రవెల్లి పర్యటన చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు రేవంత్. అలాగే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లలో 2ంటిని ఇదే వేదిక నుంచి ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఇంద్రవెల్లికి ప్రత్యేక హెలికాప్టర్లో ఆసిఫాబాద్ కు బయలుదేరుతారు. అక్కడ కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత భారీ కాన్వాయ్తో అక్కడి నుండి ఇంద్రవెల్లికి చేరుకొని కొమరం భీం స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం తెలంగాణ పునర్నిర్మాణ సభలో పాల్గొంటారు. ఈ సభా వేదిక నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించడంతో పాటు ఎన్నికల హామీలైన 6 గ్యారంటీలోని 2 గ్యారంటీ పథకాలను ప్రారంభిస్తారు. 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని, గృహజ్యోతి పథకం పేరుతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ఎలక్షన్ టైంలో చెప్పిన మాటను నిలబెట్టుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ టూర్ను విజయవంతం చేసే దిశగా కాంగ్రెస్ శ్రేణులు జన సమీకరణపై ఫోకస్ పెట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.